యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుడెడలను మీ పిల్లలెడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరం పుట్టించును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన జనం అనగా దేవునికి విధేయత చూపి ఆయనను దేవునిగా అంగీకరించి నిలువబడిన రాజ్యం కాలం గడిచే కొద్దీ ఆయనను మరచి ప్రవర్తించిన ప్రజలను చూసి వారిని సరిచేయుటకు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించారు. అదే దేవుడు వారిని ఆ శత్రువుల చేతి నుంచి విడిపిస్తానని తెలియచేస్తున్నాడు. వారి మీద కోపగించిన దేవుడే వారిపైన కరుణ కటాక్షములను చూపుతానని మాటిస్తున్నారు. దేవుని అంగీకరించి ఆయన మాట చొప్పున చెయ్యకుండా దూరముగా వెళ్తే ఆయన ఆశీర్వాదాన్ని శాంతిని కోల్పోతాం. దేవుని వైపు తిరుగుము, శరణం వేడుకొనుము. ఆయన మరల నీ జీవితాన్ని సమాధానముతో నింపుతాడు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక. ఆయన తన స్వరూపమందు నిన్ను నన్ను సృష్టించుకొన్నాడు తన కొరకై. మనం చూపుతున్న అవిధేయత వలన, మనం చేస్తున్న పాపము వలన మనము ఆ నిత్యాగ్నికి వెళ్ళకూడదని కనికరించి తానే మన కొరకు నరరూపివై ఈ భూమిలో జన్మించి మన కొరకు మన పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా బలిగా తన శరీరాన్ని అర్పింపబడినారు. ఆ తర్వాత తిరిగి లేచి మన కొరకు తిరిగి రానై ఉన్నారు. ఆ పరిశుద్ధ దేవుని కలుసుకోవడానికి, ఆ పరిశుద్ధ దేవునితో అనునిత్యము ఉండడానికి నిన్ను నీవు సరిదిద్దుకో. దేవుడు కనికరం చూపుతున్న వేళలో నీవు ఆయన మాటకు విధేయత చూపి లోబడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.